స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు నిఫ్టీ ఒక న్యూ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు మంత్ ఎండింగ్ క్లోజింగ్ అయిపోయింది. ఒక న్యూ రికార్డ్ అంటే జస్ట్ రీసెంట్ గా 22,775 నిఫ్టీ హై ఉంటే ఈ రోజు దాన్ని కాస్త క్రాస్ చేసి 22,783 ని టచ్ చేసింది. మరి చివరికి కాస్త కరెక్షన్ అయ్యి 38 పాయింట్లు తగ్గి 22,604లో నిఫ్టీ క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ జస్ట్ 27 పాయింట్స్ మాత్రమే తగ్గి 49,396లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇక ఈ రోజు నిఫ్టీ ఆటో బాగా పెరిగింది. ఇక నిఫ్టీ రియాలిటీ అయితే 13 సంవత్సరాల హైకి చేరుకుంది నిఫ్టీ రియాలిటీ. ఇక నిఫ్టీ 50లో 24 స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయితే 25 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఎటువంటి మార్పు లేకుండా ఒక్క కంపెనీ క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటోకార్, బజాజ్ ఆటో ఉండగా టాప్ లూజర్స్ గా టెక్ మహీంద్రా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, సన్ ఫార్మా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇక కంపెనీలు విషయానికి వస్తే ముందుగా టాటా కెమికల్స్ గురించి చెప్పుకుందాం. యాక్చువల్ గా నిన్నే మనం చెప్పుకోవాల్సింది, ఇక అది కవర్ చేయలేదు. టాటా కెమికల్స్ సంబంధించి Q4 రిజల్ట్స్ వచ్చినాయి. రెవెన్యూ, నెట్ ప్రాఫిట్, మార్జిన్ మొత్తం అన్ని తగ్గి స్టాక్ కూడా తగ్గి ట్రేడ్ అవుతుంది. అసలు ఎందుకు నష్టం రావాల్సిన అవసరం ఉంది, ఎక్కడ తేడా వచ్చింది, అసలు ఎక్కడ నష్టం వచ్చింది అని చూసే ముందు ఒకసారి టాటా కెమికల్స్ యొక్క బిజినెస్ ఏంటి, కంపెనీ ఏం ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, లాస్ రావడానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక టాటా కెమికల్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రొడక్ట్స్ విషయానికి వస్తే సోడా యాష్ ఇది ఒక చాలా పెద్ద రా మెటీరియల్. చాలా ఇండస్ట్రీస్ కి ఉపయోగపడే ఒక రా మెటీరియల్. ఇది సోప్స్ లో, డిటర్జెంట్స్ లో, గ్లాస్ ఇండస్ట్రీలో, వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ లో, ఇక టెక్స్టైల్ ఇండస్ట్రీలో, పేపర్ ఇండస్ట్రీలో, ఇక రకరకాలుగా యూజ్ చేసే ప్రోడక్ట్ సోడా యాష్. ఇది కంపెనీ రెవెన్యూలో కూడా 52% వచ్చే ప్రోడక్ట్ సోడా యాష్. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ సోడా బైకార్బోనేట్, అలాగే సాల్ట్, మెరైన్ కెమికల్స్, రిఫైన్డ్ సోడా, హాలోజన్ ప్రొడక్ట్స్. సో ఇన్ని రకాల ప్రొడక్ట్స్ రకరకాల ఇండస్ట్రీస్ కి, ఇండస్ట్రీ యొక్క అప్లికేషన్ ని తగ్గట్టుగా సప్లై చేస్తుంది. ప్రపంచం మొత్తం సప్లై చేస్తుంది టాటా కెమికల్స్. అంతేకాకుండా ఈ ప్రొడక్ట్స్ ని లిథియం అయాన్ బ్యాటరీస్ లో, డ్రై సెల్ బ్యాటరీస్ లో, పెయింట్స్ తయారు చేసే ఇండస్ట్రీలో, ఇంక్స్ తయారు చేసే కంపెనీల్లో, అలాగే కాస్మెటిక్స్ ఇండస్ట్రీలో, ఈ బిస్కెట్స్, బేకరీ ప్రొడక్ట్స్ సంబంధించి కొన్ని కెమికల్స్, ఇక ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని కెమికల్స్, ఇక అగ్రికల్చర్ సంబంధించి కంపెనీ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ర్యాలిస్ ఇండియా పేరు మీద ఈ క్రాప్ ప్రొటెక్షన్ సంబంధించిన ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది టాటా కెమికల్స్. ఇక ఇన్ని ప్రొడక్ట్స్ లో కంపెనీ యొక్క మెయిన్ ప్రొడక్ట్ సోడా యాష్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కంపెనీ ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ని ఏ దేశాల్లో అమ్ముతుంది, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఒకసారి చూద్దాం. మన భారతదేశంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇతర దేశాల్లో USA, UK, కెన్యాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. కంపెనీ బిజినెస్ అనేది భారతదేశంలోనే కాకుండా అనుబంధ సంస్థలతో టాటా కెమికల్స్ నార్త్ అమెరికా, టాటా కెమికల్స్ యూరప్, టాటా కెమికల్స్ మగాడి, టాటా కెమికల్స్ సౌత్ ఆఫ్రికా, ఈ విధంగా ప్రపంచం మొత్తం అంతా కవర్ చేస్తుంది బిజినెస్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కూడా US లో, UK లో, కెన్యాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ప్రపంచం మొత్తం సమర్థవంతంగా అమ్ముతున్న కంపెనీకి అసలు నష్టాలు ఎందుకు వచ్చినాయి అనేది ఒక పెద్ద డౌట్. ఇందాక మనం 1-2 సార్లు చెప్పుకున్నాం, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ లో మెయిన్ ప్రొడక్ట్ సోడా యాష్. ఈ సోడా యాష్ ద్వారానే కంపెనీకి వచ్చే మొత్తం ఆదాయంలో 52% ఆదాయం దాని ద్వారానే వస్తుంది. అయితే ఉన్నట్టుండి కంపెనీ టైం బాగోలేదు, ప్రపంచంలో అన్ని రేట్లు పెరుగుతున్నాయి, కానీ ఈ సోడా యాష్ ప్రైసెస్ అనేది జనవరి 2024 నుంచి అంటే ఎగ్జాక్ట్ గా ఈ క్వార్టర్ లోనే భారీగా తగ్గిపోవడం జరిగింది. జనవరి మంత్, ఫిబ్రవరి, మార్చ్ కంటిన్యూగా ఈ 3 నెలలు సోడా యాష్ రేట్లు అనేది తగ్గుతూనే ఉన్నాయి. 20% to 25% వరకు రేట్లు తగ్గినాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ చార్ట్ ఒకసారి చూడండి. సోడా యాష్ ప్రైస్ చార్ట్ ఇది మంత్లీ చార్ట్. ఎందుకంటే మనకి విడివిడిగా డేస్ వైజ్ చూసుకుంటే మనకు కన్ఫ్యూజ్ ఉంటుందని చెప్పి నేను క్లియర్ గా మంత్లీ చార్ట్ ని మీకు చూపిస్తున్నాను. ఈ మంత్లీ చార్ట్ లో క్లియర్ గా 3 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. జనవరి మంత్, ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్ అంటే 2024 కంప్లీట్ గా 4th క్వార్టర్ సంబంధించి ఎవ్రీ మంత్ సోడా యాష్ రేట్లు పడిపోతూనే ఉన్నాయి. కంపెనీకి ఏమో ప్రధాన వస్తువు, మెయిన్ ఐటమ్, 52% రెవెన్యూ వచ్చి తెచ్చిపెట్టే ప్రోడక్ట్ సోడా యాష్. అటువంటి మెయిన్ ప్రోడక్టే ఇంత ఘోరంగా రేటు తగ్గిపోయినందువల్ల మాత్రమే మన టాటా కెమికల్స్ కి నష్టం వచ్చింది. అంత మాత్రం చేత కంపెనీ బిజినెస్ మోడల్లో గానీ, కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లో గానీ, కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ లో గానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. కేవలం ఇది మార్కెట్ లో ప్రోడక్ట్ రేట్లు మారటం వల్ల మాత్రమే కంపెనీకి నష్టం వచ్చింది. ఇది తాత్కాలికమని మనం చెప్పుకోవాలి. అయితే కంపెనీ యొక్క Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. రెవెన్యూ 21% తగ్గింది. నెట్ ప్రాఫిట్ గత సంవత్సరం Q4 లో 679 కోట్లు లాభాన్ని ప్రకటించిన టాటా కెమికల్స్ ప్రస్తుతం Q4 లో 852 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. అంటే 225% నష్టపోయింది ఈ క్వార్టర్ లో. కారణం మనం క్లియర్ గా చెప్పుకున్నాం, కంపెనీ
కంపెనీ తప్పేం లేదు. మార్కెట్ లో సోడా యాష్ ప్రైసెస్ భారీగా తగ్గినాయి. ఇక ఏదైనా ఒక కంపెనీ కాస్త పాజిటివ్ ఉందంటే బై రేట్ ఇవ్వడానికి తయారైపోతాయి రేటింగ్ ఏజెన్సీలు. అలాగే కాస్త ఏదైనా నెగిటివ్ ఉందంటే వెంటనే సెల్ రేటింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. అలాగే ఈ కంపెనీ కూడా కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ అనే సంస్థ చక్కగా వచ్చేసి సెల్ రేటింగ్ ఇచ్చేసి మార్కెట్ లో 1073 రూపాయలు ఉంటే అది 5% నిన్న ఈ రోజు తగ్గిన తర్వాత సంగతి. ఈ కంపెనీ 770 రూపాయలకి టార్గెట్ కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో 1073 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది టాటా కెమికల్స్. ఇక నెక్స్ట్ కంపెనీ వెసువియస్ ఇండియా. ఈ కంపెనీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫౌండరీస్ అంటే స్టీల్ ఫౌండరీ, ఐరన్ ఫౌండరీ, ఇక నాన్ ఫెరస్ ఫౌండరీస్ అంటే ఆ ప్రొడక్ట్ తయారు చేసేటప్పుడు కొలిమిలో కంపెనీకి కావాల్సిన కొన్ని డైస్ లాంటియో పార్ట్స్ లాంటియో దానికి కావాల్సిన రీఫ్యాక్టరీ గూడ్స్ అంటారు. అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేసే బిజినెస్ లో ఉంది వెసువియస్ ఇండియా. ఈ వెసువియస్ ఇండియా అనేది వెసువియస్ గ్రూప్ కు సంబంధించిన కంపెనీ, తన యొక్క అనుబంధ సంస్థ. ఈ కంపెనీ భారతదేశంలోనే కాకుండా ఈ ప్రొడక్ట్ ని యుఎస్ లో, అలాగే యూకే, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా, టర్కీ, జర్మనీ, ఇటలీ, ఆస్ట్రేలియా, పోలాండ్, మెక్సికో ప్రపంచంలో ఇలా చాలా దేశాలకి తన ప్రొడక్ట్స్ ని అమ్మే బిజినెస్ లో ఉంది వెసువియస్ ఇండియా. ఈ కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో ఎక్సలెంట్ ప్రాఫిట్ ని సంపాదించింది. 59% నికర లాభాన్ని ఆర్జించింది వెసువియస్ ఇండియా. ఈ రోజు స్టాక్ 5% పెరిగి 4549 రూపాయల దగ్గర క్లోజ్ అయింది వెసువియస్ ఇండియా. ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ కంపెనీ ఐరన్ ఓర్ ప్రైసెస్ పెంచినట్టుగా అప్డేట్ చేసింది. 10mm ఐరన్ ఓర్ పర్ టన్ 200 రూపీస్ పెంచి 5260 రూపాయలుగా చేసినట్టు, అలాగే 10mm నుంచి 40mm వరకు పర్ టన్ను 400 రూపీస్ రేటు పెంచి 6200 రూపాయలు పర్ టన్ గా నిర్ణయించింది ఎన్ఎండిసి. ఈ రోజు స్టాక్ 254 రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఎన్ఎండిసి. కేఈసి ఇంటర్నేషనల్. ఈ కంపెనీ డిఫరెంట్ ఆర్డర్స్ ద్వారా 1036 కోట్ల విలువ గల ఆర్డర్స్ సంపాదించింది. ప్రస్తుతం వచ్చిన ఆర్డర్స్ మిడిల్ ఈస్ట్ అండ్ యుఎస్ నుంచి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు సంబంధించి వచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది కేఈసి ఇంటర్నేషనల్. ఈ రోజు షేరు 6% పెరిగి 750 రూపాయల దగ్గర క్లోజ్ అయింది కేఈసి ఇంటర్నేషనల్. ఇక ప్రముఖ ఎరువుల కంపెనీ కోరమండల్ ఇంటర్నేషనల్. ఈ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో కాకినాడలో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ చేసింది. 1000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఈ ప్లాంట్ లో ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ పర్ డే 650 టన్స్ తయారు చేయబోతున్నట్టు, అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్ 1800 టన్స్ పర్ డే ప్రొడక్షన్ చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది కోరమండల్ ఇంటర్నేషనల్. ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ప్రస్తుతం 1209 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కోరమండల్ ఇంటర్నేషనల్. ఇక నెక్స్ట్ కంపెనీ పతాంజలి. పతాంజలి గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే అనుకుంటున్నాను. ఇది ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, కొన్ని మెడికల్ ప్రొడక్ట్స్, అలాగే హనీ. ఈ పతాంజలి కంపెనీ విషయానికి వస్తే కంపెనీ తనకున్న అన్ని ప్రొడక్ట్స్ తో పాటుగా దివ్య ఫార్మసీ తరపున కొన్ని మెడికల్ ప్రొడక్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేస్తుంది పతాంజలి. అయితే ఈ కంపెనీ ఈ ప్రొడక్ట్స్ అంటే దివ్య ఫార్మసీ సంబంధించిన మెడికల్ ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే విషయంలో భారతదేశ వైద్య విధానాన్ని కించపరిచే విధంగా ప్రకటనలు ఇస్తుందని, అంతేకాకుండా అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటప్పుడు ఆధునిక వైద్య విధానాన్ని అవమానించే విధంగా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుందని, అలాగే డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ని ఏమాత్రం లెక్క చేయకుండా ఉల్లంఘించినట్టుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు పతాంజలి కంపెనీకి చాలా సార్లు ఒక వార్నింగ్ లాగా ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా కంపెనీకి సంబంధించిన లాయర్లు మరోసారి ఇటువంటి తప్పిదం జరగదు, అడ్వర్టైజ్మెంట్ లో మేము ఎటువంటి గైడెన్స్ ఇవ్వము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ యథావిధిగా అటువంటి యాడ్స్ రావడంతో ఉత్తరాఖండ్ డ్రగ్ లైసెన్స్ అథారిటీ కంపెనీకి సంబంధించిన దివ్య ఫార్మసీ ప్రొడక్ట్స్ 10 ప్రొడక్ట్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ని రద్దు చేసింది. యాక్చువల్ గా కంపెనీ ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి. ఎందుకంటే మార్కెట్ లో ఇప్పుడు డాబర్ ప్రొడక్ట్ లాంటి దాంతో అనేక ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ తో ఒక కాంపిటేటివ్ గా ఉన్నప్పుడు పొరపాటునో కావాలనో ఒక అడ్వర్టైజ్మెంట్ లో లోపాలు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం చెప్పినప్పుడు కూడా లెక్క ప్రవర్తించడం అనేది కంపెనీకి ఒక రకమైన బ్యాడ్ అని చెప్పాలి. ఇక ప్రభుత్వం చేత లైసెన్స్ ని క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి తెచ్చుకుంది పతాంజలి. ఈ రోజు 4% స్టాక్ తగ్గి 1514 రూపాయల దగ్గర క్లోజ్ అయింది పతాంజలి.
ఇక నెక్స్ట్ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది హైదరాబాద్ చెందిన కంపెనీ. చాలా మందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, పెద్ద పెద్ద బిల్డర్స్ కి అందరికీ ఐడియా ఉన్న కంపెనీ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ. మన స్టాక్ మార్కెట్ సంబంధించి ఎలక్ట్రా గ్రీన్ టెక్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసే కంపెనీ, స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ. దాని యొక్క పేరెంట్ కంపెనీ ఈ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. అయితే ఈ కంపెనీ చాలా భారీగా ఫ్లైఓవర్స్, హైవేస్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, కాలేజెస్, చాలా వేల కోట్ల వర్కులు చేస్తుంటది. కానీ స్టాక్ మార్కెట్ లో మాత్రం లిస్ట్ లో లేదు. ఇప్పుడు ప్రస్తుతం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెడికల్ కాలేజ్ కూడా ఈ మెగా ఇంజనీరింగ్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ సంబంధించి ఈ రోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కర్ణాటక స్టేట్ శరావతి నది మీద ఒక 2000 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్, అది కూడా ఎటువంటిది, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్. ఇటువంటి పవర్ ప్రాజెక్టు ఇన్ని మెగావాట్స్ కెపాసిటీ ఉన్నది ఇప్పటి వరకు మన భారతదేశంలోనే ఎక్కడా లేదు. అటువంటి ప్రాజెక్టు కోసం టెండర్స్ కాల్ఫర్ చేసింది. దాంట్లో ఎల్ఎన్టీ కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ వర్క్ మాత్రం మెగా ఇంజనీరింగ్ సొంతం చేసుకుంది. ఈ వర్క్ 2000 మెగావాట్స్ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్. ఈ వర్క్ సంబంధించిన ఆర్డర్ ని సాధించింది మెగా ఇంజనీరింగ్. రీసెంట్ గా మెగా ఇంజనీరింగ్ సంబంధించి న్యూస్ లో మీరు వినే ఉంటారు. ఈ ఎలక్ట్రోరల్ బాండ్స్ 1186 కోట్లు ఈ మెగా ఇంజనీరింగ్ అండ్ వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కలిపి కొనుగోలు చేసినట్టుగా, అలాగే బీజేపీ గవర్నమెంట్ కి 584 కోట్లు డొనేషన్ చేసినట్టుగా ఇవన్నీ వార్తలు చూసే ఉంటారు. అయితే ఈ కంపెనీకి ఎలక్ట్రా గ్రీన్ టెక్ ఏదైతే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ ఉందో, ఎలక్ట్రికల్ వెహికల్స్, బస్సెస్ తయారు చేసే కంపెనీ, దాంట్లో 50% వాటా కలిగి ఉంది మెగా ఇంజనీరింగ్. ఇక నెక్స్ట్ కంపెనీ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ కంపెనీకి మహారాష్ట్ర జిఎస్టి డిప్యూటీ కమిషనర్ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2019కి సంబంధించి జిఎస్టి ప్రభుత్వానికి ప్రాపర్ గా వీళ్ళు పే చేయలేదు. దానికి సంబంధించిన నోటీసు ఇచ్చారు. అది మొత్తం జిఎస్టి, ఇంట్రెస్ట్, పెనాల్టీ అన్ని కలిపి ఉన్న నోటీసు వాల్యూ వచ్చి 835 కోట్లు. దాంట్లో జిఎస్టి విలువ 380 కోట్లు ఉంటే, దానికి ఇంట్రెస్ట్ 417 కోట్లు ఉంటే, పెనాల్టీ ఒక 38 కోట్లు కలిపి మొత్తం 835 కోట్లకి జిఎస్టి నోటీసు మహారాష్ట్ర జిఎస్టి డిప్యూటీ కమిషనర్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కంపెనీ యొక్క షేర్ ధర 571 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇక బ్యాటరీ దిగ్గజం కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఈరోజు Q4 రిజల్ట్స్ ఇచ్చింది. రెవెన్యూ 13% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 2.5% పెరిగింది. ఇక మార్జిన్స్ కూడా కంపెనీకి పెరిగినాయి, 62 పాయింట్స్ పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. అంతేకాకుండా ప్రతి ఈక్విటీ షేర్ కి ₹2 డివిడెండ్ గా ప్రకటించింది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఈ రోజు స్టాక్ 6% పెరిగి ₹473 క్లోజ్ అయింది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ లిమిటెడ్. ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీ. పర్టికులర్ గా కొన్ని బ్రాండ్స్ ఈ కంపెనీ సంబంధించి ఫేమస్ బ్రాండ్స్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ లోనే ఈ విస్పర్ అనే బ్రాండ్ తో ఈ హైజీన్ ప్రొడక్ట్స్ అమ్ముతోంది. అలాగే ఓరల్ బి ఈ కంపెనీకి సంబంధించిన బ్రాండే. అలాగే ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ కూడా ఈ కంపెనీకి సంబంధించింది. అలాగే విక్స్ చాలా పాపులర్ బ్రాండ్. ఆ విక్స్ వెపర్, విక్స్ థ్రోట్ డ్రాప్స్, విక్స్ బేబీ రబ్, విక్స్ ఇన్హేలర్ ఈ ప్రొడక్ట్స్ ని భారతదేశంలో అమ్ముతోంది. ఈ కంపెనీ యొక్క 4th క్వార్టర్ రిజల్ట్స్ లో రెవెన్యూ 13.5% పెరిగితే నెట్ ప్రాఫిట్ 6.5% పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. పర్టికులర్ గా ఈ కంపెనీ Q4 రిజల్ట్స్ సందర్భంగా పర్టికులర్ గా మనం చెప్పుకోదగింది ఏంటంటే కంపెనీ యొక్క మార్జిన్స్ పెరిగినాయి. గతంలో 16.9% మార్జిన్ ఉంటే ఇప్పుడు 25.7% మార్జిన్ కి పెరిగింది కంపెనీ యొక్క మార్జిన్స్. ఇది ఒక పాజిటివ్ సైడ్ గా చెప్పుకోవాలి. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కి ప్రస్తుతం షేర్ ధర ₹16,144 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ లిమిటెడ్. ఇవన్నీ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.